సో గైస్ ఫైనలీ భర్త మహాశయలకు విజ్ఞప్తి ట్రైలర్ అయితే లాంచ్ చేసిర్రు. Jan 13th ఇది నియర్ బై థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. సో లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ భర్త మహాశయలకు విజ్ఞప్తి స్టారింగ్ మన రవి తేజ. గైస్ ఇంట్రొడక్షన్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు కంప్లీట్ హిలేరియస్ ప్యాకేజ్ ఉంది. అండ్ ఇనీషియల్ పోర్షన్స్ లో ఫస్ట్ సీన్ అయితే రవితేజ తన పాత సినిమాలో తన పాత ఫైట్లు, నేను ఆ ఫైట్లు చేసిన ఈ ఫైట్లు చేసిన అన్ని చేసిన ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నా అని తనకు తానే ఒక డిఫరెంట్ గెటప్ తీసుకున్నా, డిఫరెంట్ సెటప్ తీసుకున్నా, డిఫరెంట్ స్టోరీ ఎంచుకున్నా అని క్లియర్ కట్ ఇండికేషన్ తో స్టార్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అండ్ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంటర్ అయితే ఆ వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఏమైతే ఉంటాయో అది క్లియర్ కట్ గా సినిమా స్టోరీ అని అర్థమైపోయింది. దాని నుంచి మన రవితేజ ఎలా బయటపడతాడు, అట్ ద సేమ్ టైం వైఫ్ కి ఏం చెప్తాడు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి ఏం చెప్తాడు అనేది కథనం అని క్లియర్ గా మన ట్రైలర్ లో చూపెట్టారు. గైస్ కామెడీ మాత్రం చాలా అంటే చాలా ఉంది. ఎస్పెషల్లీ మన సత్య కామెడీ సీన్ చాలా వర్కౌట్ అయినట్టు అనిపిస్తున్నాయి. అండ్ సునీల్ ఉన్నాడు అండ్ మన వెన్నెల కిషోర్ కూడా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం మన డీజే టిల్లులో మన సిద్ధు వాళ్ళ ఫాదర్ అనుగా తన కూడా ఉన్నాడు. సో ఆల్ ఇన్ ఆల్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఫుల్ ఆన్ కామెడీతో ఉన్న సినిమా లాగా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. రవితేజకి ఇది ఒక డిఫరెంట్ సెటప్ అని చెప్పొచ్చు, ఒక డిఫరెంట్ గెటప్ అని చెప్పొచ్చు, అట్ ద సేమ్ టైం ఒక డిఫరెంట్ స్టోరీ అని చెప్పొచ్చు. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే రవితేజ చాలా మంచి పని చేశాడు. ఒక డిఫరెంట్ జానర్ ఎంచుకున్నాడు, ఒక డిఫరెంట్ స్టోరీతో రాబోతున్నాడు. అండ్ చూడ్డానికి పండగకి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనబడుతుంది. అండ్ పండుగ టైంకి రిలీజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా అందరు వెళ్ళి చూస్తారు. సో ఈ ట్రైలర్ ని ఒక సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే ట్రైలర్ బాగుంది. అండ్ ఈ ట్రైలర్ లో మెయిన్ థింగ్స్ వచ్చేసి కామెడీ అనేది వర్కౌట్ అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది మన రవితేజ గారు ఎంచుకుంటారు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి రవితేజ గారు తన ట్యాగ్ ఉండే మాస్ మహారాజా, ఆ ట్యాగ్ ఈ సినిమాకి వాడొద్దని క్లియర్ కట్ గా చెప్పేశాడంట. ఎందుకంటే చాలా అయిపోయింది ఇంకా మాస్ సినిమాలు, ఇది ఒక క్లాస్ సినిమా కాబట్టి, ఒక కామెడీ జోనర్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి అలా చెప్పడం గ్రేట్ అని నాకు అనిపిస్తుంది. సో ఆ మాస్ మహారాజా ట్యాగ్ అనేది వాడొద్దని చెప్పారంట. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అఫీషియల్ గా 13 Jan కి రిలీజ్ అవుతుంది గైస్. ఈ సినిమా మీ నియర్ బై థియేటర్స్ లో తప్పక వెళ్ళి చూడండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ రివ్యూ ఇదే ఛానల్లో రాబోతుంది. సో గైస్ చూస్తున్న మన మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.